కలిపురుషుడని పిలిచాడు. ఆ కలిపురుషుడు మలినుడు. తగవులంటే అతడికి ఎంతో ఇష్టం. కలి అంటేనే తగవు అని అర్థం. అతడు క్రూరుడు, వైరాగ్యమే లేనివాడు. పవిత్రత అంటేనే గిట్టనివాడు. అతడు తన ఎడమ చేతితో తన మర్మావయాన్ని, కుడి చేతితో నాలుకను పట్టుకొని ఆనందంతో గంతులేస్తూ వచ్చాడు. పిశాచ రూపం గల అతనిని చూచి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమని అడిగాడు కలిపురుషుడు. అప్పుడు కలిపురుషుడు, నేను మానవులందరినీ కాముకులుగాను జిహ్వా చాపల్యం గలవారుగాను చేసి వారు ఉత్తమ గతిని పొందకుండా ఉండేలాగా చూస్తానని ప్రతిజ్ఞ పూనాను. అదే నా ఈ చేష్టకు అర్థం అన్నాడు. అప్పుడు బ్రహ్మ అతనిని